ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజ్కి జై. నాకు వరుసనే ఒక 4-5 రోజుల నుంచి ఒకే కల వచ్చేదండి. అది ఎక్కడో ఒక చోట ఒక ఇల్లు, దాని పక్కన ఖాళీ స్థలము అదంతా కనిపిస్తూ ఉండేది. మళ్ళీ రెండో రోజు కూడా అదే స్థలము ఇలా వచ్చేది. 2-3 రోజులు వరుసనే ఇలాగే వచ్చింది. వస్తే ఏంటి స్వామి రోజు నాకు ఒకే కలొస్తోంది. ఎక్కడో డాబా ఇల్లు, దాని పక్కన బోలెడంత ఖాళీ స్థలము. ఇదే నాకెందుకు కనిపిస్తోంది నాయనా, నాకర్థం కావట్లేదు అని వెంకటేశ్వర స్వామి వారి తండ్రికి నమస్కారం చేసుకునేదాన్నండి. మళ్ళీ పక్క రోజున గూడా అప్పుడు మళ్ళీ అలాగే డాబా ఇల్లు, దాని పక్కన ఖాళీ స్థలము కనిపిస్తుంటే ఆకాశవాణిలాగా అమ్మ ఇక్కడ కొంటుంటే బాగుంటుండా అని మాట వెంకటేశ్వర తండ్రి స్వరం వినిపించిందండి. అమ్మ బాబోయ్! వెంకటేశ్వర స్వామి తండ్రి ఇక్కడ స్థలం కొనమంటున్నారని కల మెలుకువ వచ్చాక, అదెక్కడో ఏంటో ఏమీ తెలీదయ్యా మాకు. నువ్వేమో వారం రోజుల నుంచి ఒకే కల చూపిస్తున్నావు. చివరికి ఇక్కడ కొంటుంటే బాగుంటం లేదయ్యా అని చెప్పావు. ఆ స్థలం ఎక్కడుందో ఏంటో మాకేమీ తెలీదుగా తండ్రి. ఆ టైమొస్తే నువ్వే చూపిచ్చాలి. మేమేమో ఇక్కడుండిపోయాము. గొలగముడిలో అదెక్కడుందో మాకు తెలీదు అని స్వామివారికి ఒక నమస్కారం చేసుకొని, ఇహ దాని గురించి ఆలోచించటం మానేశామండి. ఈ లోపల ఏమైందండి, మా ఈ సత్సంగ సభ్యుల్లోనే ఒక ఆవిడ మాకు ఫోను జేసింది. ఫోను జేసి, "శ్రీదేవి గారు అమెరికాలో ఒక ఆవిడుంది. ఆవిడ పాపం చాలా బాధపడుతోంది. కొన్ని నెలల నుంచి మంచంలోనే ఉన్నారు. నేను మీ గురించి చెప్పాను. ఆవిడ ఎంత బాగా వెంకటేశ్వర స్వామి తండ్రి అద్భుతాలు చెప్తారోనండి. ఆ! ఆవిడని ఒకసారి ఫోను చేసి నేనడుగుతాను. ఏమన్నా చెప్తారేమో అసలని." ఆవిడ మామూలుగా నాకు ఫోను జేసి, "ఇలా ఉందండి పాపం మంచంలోనే ఉంది. ఆవిడసలు లేవలేకపోతోంది. నరాల బలహీనతో ఏదో గాని కొన్ని నెలల నుంచిను. వెంకటేశ్వర స్వామి వారిది ఏదన్నా చెప్పగూడదండి" అంటే, "నాకేం తెలుసండి. నాకు నిజంగానే ఏం తెలీదండి. ఎందుకంటే నేను చేసుకోవటం తప్ప నాకీ ప్రశ్నలు ఇవన్నీ నాకసలు తెలీవు. నాకు రావు కూడానండి." నేనన్నాను, "ఏవండీ ఇందులో చెప్పేందుకేముంది? మహానుభావుడున్నాడు కదా! సముద్రాల మీద చూపువాడు. ఆ మహానుభావుడి గురించి చెప్పకపోయారా? మీకు తెలియనిదేముంది?" అని. ఏవండీ ఆవిడ మంచంలో ఉంటే ఉంది. స్నానం చేయకపోయినా, నీళ్లు పోసుకోకపోయినా, మొహం కడుక్కోకపోయినా, లేవలేని స్థితిలో ఆవిడ ఉన్నప్పుడు, ఆవిడ లేవలేకపోయినా సరే, చక్కగా ఎప్పుడు ఓం నారాయణ, ఆది నారాయణ నామం చేసుకుంటూ ఉండమని చెప్పండి ఆవిడకి. కొన్నాళ్ళు అలా చేస్తే ఆ మహానుభావుడే సరిజేస్తారు. ఆవిడకో దారి చూపిస్తారు. మంచి ఆర్తితో చెయ్యాలండి. ఆవిడకి చెప్పండి మంచంలో ఉన్నా సరే, ఎప్పుడు ఆయన నామం చేసుకుంటూ ఉండమని చెప్పండి. నాయనా నాకు ఆరోగ్యం బావుండి, ఈ మంచంలో నుంచి లేచి నడిచే స్థితి నాకిస్తే, నేను తప్పకుండా గొలగమూడొస్తాను తండ్రి అని దండం బెట్టుకొని, రోజు స్వామివారి నామం చేసుకోమని చెప్పండి. ఇంతకంటే ఏముందండి చెప్పేందుకు. మహామంత్రం అది అని చెప్పానండి. చెప్తే ఇదే మాట అమెరికాలో ఉన్న ఆవిడకి చెప్పింది ఈవిడ. మధ్యలో సత్సంగ సభ్యురాలు ఒకావిడ. చెప్తే ఆవిడ అలాగే పాపం నేనేమన్నా లేవాలా, పెట్టాలా, మంచంలో ఉన్నదాన్ని అయ్యో! అదేంటమ్మా అనుకోటానికి అంతటి మహానుభావుడైనప్పుడని రోజు ఓం నారాయణ, ఆది నారాయణ నామం మంచంలోనే ఉండి చేసుకుంటూ ఉండేదిటండి కొన్ని నెలలు. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆవిడకి మొత్తం తగ్గిపోయి చక్కగా మామూలు మనిషి అయిందిటండి. ఆవిడ వెంకటేశ్వర తండ్రి దగ్గరికొస్తానని దండం పెట్టుకోమన్నాను కదా! అప్పుడు ఆవిడ అడ్రెస్ అవన్నీ ఈవిడ ద్వారా తెలుసుకొని సత్సంగ సభ్యురాలి ద్వారా అక్కడికి గొలగమూడి వెంకటేశ్వర స్వామి తండ్రి దగ్గరికొచ్చారండి అమెరికా నుంచి. ఈ విమానాల్లో వాటిల్లో వచ్చి అక్కడ గుడిలో శాస్త్రి గారి దగ్గర చెప్పిందిట. "ఏవండీ నేనెన్ని నెలల నుంచి ఉన్నానో ఎవరో ఒక ఆవిడ చెప్పారు ఇలాగా. నేను అలాగే చేసుకున్నాను. ఈ రోజున ఇక్కడికొచ్చాను అంటే ఈ మహానుభావుడి అనుగ్రహం అండి. స్వామివారు ఆవిడ నోటి ద్వారా నాకు అందిచ్చారు. నేను చక్కగా చేసుకున్నాను. నాకు తగ్గిపోయింది. నేనందుకే ఇక్కడికొచ్చానండి" అని నేను చెప్పి స్వామివారికి ఈ మాటలన్నీ శాస్త్రి గారికి చెప్పిందండి గొలగమూడిలో ఆయనకి.
చెప్పి ఇక్కడ ఎక్కడన్నా అమ్మే స్థలం ఏదన్నా ఉంటే ఈ స్వామి దగ్గర నేను కొనుక్కుంటానండి అని చెప్తే, పక్కన గొలగమూడిలో ఉండేవాళ్ళే ఎవరో తెలిసిన వాళ్ళు, "ఏవండీ పలానా చోటుంది. వాళ్ళ స్థలం తీసుకోండి. వాళ్ళు అమ్ముతారట" అని చెప్పి ఆవిడకి చెప్తే, ఈ సత్సంగ సభ్యురాలు గూడా కలిసింది ఆవిడొచ్చిందని. ఆవిడ ఫ్రెండ్ అనమాట అమెరికాలో ఉన్నావిడ. వీళ్ళందరూ గొలగమూడిలోనే కలిసి ఆవిడ అప్పటికప్పుడు స్పాట్‌లో ఒక 50,000 ఎంతో ఇచ్చిందండి. నేను ఈ స్థలం కొనుక్కుంటాను. స్వామి నాకింత వండర్ చేశారు. నేనిక్కడ ఒక జాగా కొనుక్కోవాలి. ఎంత వండరో అసలిక్కడ. ఈ పవిత్రమైన చోటులో ఇంతటి మహానుభావుడి దగ్గర కొంటాం అని జెప్పి, వాళ్ళ దగ్గర అంకణాలు లెక్కుంటుందండి అక్కడ. వాళ్ళ దగ్గర అప్పటికప్పుడు స్పాట్‌లో డబ్బులు అడ్వాన్స్ ఇచ్చేసి, ముందు కొంచెం ఆవిడ మళ్ళీ అమెరికా ఎళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వెళ్ళి వాళ్ళ అబ్బాయికి చెప్పింది. చెబితే వాళ్ళ అబ్బాయి కేకలేశారు. ఎందుకమ్మా మనం ఉన్నన్నాళ్ళు అమెరికాలోనే ఉంటాము. ఎక్కడో ఉన్న గొలగముడిలో స్థలం కొంటావు. ఎవరు పట్టించుకుంటారు? ఎవరు చూస్తారు? మనమా అసలు అటువైపుకెళ్ళము. ఉన్నంత కాలం మనం అమెరికాలోనే ఉంటాము. నువ్వు అనవసరంగా తొందరపడి చేశావు. స్వామి మహత్యమేనమ్మా. కానీ అక్కడ దాన్ని చూసుకునే వాళ్ళెవరున్నారు? వద్దు అమ్మేసెయ్యి. అనవసరంగా అడ్వాన్స్ ఇచ్చావని వాళ్ళ అబ్బాయి కేకలేసాటండి. కేకలేస్తే ఈ ఫ్రెండ్‌కి చెప్పింది ఆవిడ. నన్ను ఏ ఫ్రెండ్ అయితే బావుంటలేదండి పాపం ఆవిడకి అని చెప్పిందో, ఆ ఫ్రెండ్‌కి చెప్పింది మళ్ళీ. ఇలా అమ్మేస్తానండి ఎవరన్నా ఉంటే చెప్పండి అనంటే, ఆవిడొచ్చి మళ్ళీ నాకు చెప్పారు. ఏవండీ పలానా వాళ్ళు ఇలాగ అమ్మేస్తారట మీరేమన్నా తీసుకుంటారా శ్రీదేవి గారు అంటూ నన్నడిగారండి ఆవిడ. అడిగితే ఈటన్నింటికి ముందర వారం రోజుల నుంచి గొలగముడిలో స్థలం కొంటున్నట్టు అమ్మ ఇక్కడ కొంటే బాగుంటుండ్లా అని స్వామి చెప్పటము. ఇదేంటా ఇలా తిరిగింది ఇది అని జెప్పి, అప్పుడు మేము వాళ్ళు కబురు చేస్తే, "పలానా అప్పుడు వెళ్దామండి మీకు చూపిస్తామని" జెప్పి, "ఏవండీ నేను తీసుకుంటాను. నాకిలాగ స్వప్నం వచ్చింది. ఇదేనేమో అది. ఆవిడెంత కట్టారో చెప్పండి అడ్వాన్స్ మేమిచ్చేస్తాం" అని జెప్పేసి, ఆవిడ దగ్గర నుంచి ఆవిడ డబ్బులు ఆవిడకిచ్చేసి, ఆ స్థలం మేము తీసుకున్నామండి. తీరా చూస్తే అక్కడ ప్రభాకర్ గారని ఉంటారు ఆ స్థలం దగ్గర. ఆయన పేరు ప్రభాకర్ గారనుకుంటా. ఆయన ఇంటి వెనకాలేనండి ఈ స్థలము. అంత అద్భుతంగా స్వామివారు అసలు ఈ స్థలం ఎలా చూపిచ్చారో, ఒకే ఒక ఇల్లండి. ఆ ఇంటి వెనకాలే ఈ స్థలం ఉంది. స్వప్నంలో గూడా అలాగే చూపిచ్చారు మాకు. కానీ మాకు తెలీదసలు అటువైపు ఏరియా గాని, ఏదో స్వామి దగ్గరికెళ్ళటం, రావటం ఇంతవరకే. ఈవిడ ద్వారా ఆ చోటు, ఆ కళ అవన్నీ గుర్తుపట్టి ఇదే స్థలమని బాగా తెలుసుకొని స్వామివారి అనుగ్రహంతో ఆ స్థలం కొన్నామండి. డబ్బులు లేక మేము కొనలేక వదిలేసేసుకున్నాము. వద్దులే కొనలేం బాబోయ్! ఎన్ని అంకణాలో ఉందది. కొనలేమని ఆగిపోతే స్వామివారు స్వప్న దర్శనమిచ్చి, "అమ్మా అంకణం ₹1,00,000 అవుతుల్లా కొను అని చెప్పారండి స్వామి. మేము వద్దనుకున్న దాన్ని. అప్పుడు వెంటనే ఆ స్థలం కొనుక్కున్నాము. ఆ మహానుభావుడు అలా చేశారు ఆ స్వప్నాన్ని. ఓం నారాయణ ఆది నారాయణ.